ఇండస్ట్రీలో డాష్‌లు లేరా? ఒక ఆడదాని మీద ఈ విధంగా పడి ఏడుస్తారా అనే విధంగా రేవ్ పార్టీ మీద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నటి హేమ. సో, మరి బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలను కుదిపేసిందని చెప్పుకోవచ్చు. సో, మరి ఈ 3 రాష్ట్రాల్లో సంచలన విషయంగా మారిపోయింది బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ. సో, ఆ పార్టీకి సంబంధించి చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనే విషయం మాత్రం మనకు సమాచారం అందింది. అప్పట్లో కూడా ఈ విషయం చాలా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో, మరి ఇందులో ముఖ్యంగా ఈ పార్టీని ఒక బర్త్‌డే పార్టీగా నిర్వాహకులు చెప్పి తర్వాత విపరీతమైనటువంటి డీజే సౌండింగ్‌లో సో, ఈ విధంగా చూసుకున్న తర్వాత ఈ సౌండింగ్‌లకు తాళలేక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకి అందించినప్పుడు పెట్రోలింగ్ వాళ్ళు అక్కడికొచ్చి అక్కడ తనిఖీలు చేపట్టినప్పుడు అసలు విషయం బయటపడింది. సో, మరి ఇది రేవ్ పార్టీగా నిర్వర్తిస్తున్నారనే విషయం తెలుసుకొని సో, మరి ఇమ్మీడియేట్‌గా పోలీసులు అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో, అప్పట్లో ఈ విషయం మాత్రం చాలా అంటే చాలా సంచలనం సృష్టించింది. ఒక్క రాష్ట్రం కాదు 3 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలను కూడా ఈ విషయం అయితే కుదిపేసిందని చెప్పుకోవచ్చు. సో, చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇందులో హస్తం ఉందనే విధంగా కూడా అప్పట్లో మనకు వినిపించాయి. సో, ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు అయితే బయటకొచ్చింది. సో, మరి తన విషయానికొస్తే సో, మరి తన మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే న్యూస్‌లో అక్కడ రేవ్ పార్టీలో హేమన్ పాల్గొందని చెప్పినప్పుడు తను మాత్రం నేను అక్కడ లేను. నేను హైదరాబాద్‌లో ఒక ఫార్మ్ హౌస్‌లో చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేశాను అనే విధంగా కూడా తను ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో, తర్వాత కూడా అక్కడ ఖచ్చితంగా హేమ ఉందని కర్ణాటక పోలీసులు తన ఫోటోని రిలీజ్ చేసినప్పుడు పోలీసులు పిలిచినప్పుడు కూడా తనైతే హాజరు కాకపోవడం, తర్వాత జైల్‌లో మళ్ళీ అరెస్ట్ చేయడం, సో, దాన్ని మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, సో, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా తనకైతే పాజిటివ్‌గా రావడం ఇదంతా కూడా జరిగిపోయింది. సో, మరి ఇప్పుడు రీసెంట్‌గా హేమ అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాత్రం తన గురించి తాను చెప్పుకోవడం జరిగింది. సో, ఎట్లా అంటే నేను ఎప్పుడైతే అక్కడ పాల్గొననని నా మీద అలిగేషన్స్ వచ్చాయో సో, అక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. అక్కడ ఆ ఫోటోలో ఏ అమ్మాయినైతే మీరు హేమ అని అంటున్నారో తన చేతి వేళ్ళకున్న నెయిల్ పాలిష్‌ని చూడండి. అక్కడ తనకి వైట్ కలర్ నెయిల్ పాలిష్ ఉంది. తనకి ఎలాంటి బ్రాస్లెట్ కూడా లేదు. కానీ నేను చేసిన వీడియోలో క్లియర్‌గా చూడండి. నా చేతి వేళ్ళకు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది. నా చేతికి కూడా బ్రాస్లెట్ ఉంటుంది. సో, నా చేతికున్న నెయిల్ పాలిష్ కానీ, నా చేతికున్న బ్రాస్లెట్ కానీ మీరు ఎవరైతే ఏ అమ్మాయినైతే హేమ అని అంటున్నారో ఆ అమ్మాయి వేళ్ళకి కానీ, చేతికి కానీ లేదు. సో, మరి అలాంటప్పుడు నన్ను హేమ అని ఏ విధంగా అంటారు? 30 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. నేను సంపాదించి పెట్టుకున్న పేరును ఒక్క రాత్రి పూట సర్వనాశనం చేసేసారు. నా లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయింది. నా తల్లి కూడా చాబతుకుల దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సందర్భంగా అనే విధంగా కూడా హేమ చెప్పడం జరిగింది. సో, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అయితే తను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో, మరి ఇండస్ట్రీ మొత్తం మీద కూడా డాష్‌లు లేరా? సో, నాలాంటి ఒక ఆడదాని మీద పడి ఏడుస్తున్నారు ఎందుకు? అంటే చాలామంది కోట్లలో సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ కానీ ఇలాంటి ఛానల్ పేరు పెట్టుకొని. సో, అలాంటి కోట్లు సంపాదిస్తున్నప్పటికీ కూడా ఒక ఆడదాని పేరు చెప్పుకొని ఆడదాని పేరు మీద పడి ఈ విధంగా ఇంకా డబ్బులు సంపాదించాలని ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు అనే విధంగా తను చెప్తూ ఎమోషనల్ అయింది రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో. సో, దీనికి సంబంధించిన తను చెప్పిన మాటలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో, దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.